నేర్చుకున్నారు? వంశీ గారు మీకిచ్చిన ఇన్‌పుట్స్ ఏంటండి? గైడెన్స్ త్రూఅవుట్ ద ఫిల్మ్ ఉంది మీరన్నట్టే. కానీ మోర్ దాన్ హిమ్ టెల్లింగ్ మీ నువ్వంటూ సెట్‌లో ఉండి నువ్వే నేర్చుకో ట్రావెల్ అయ్యి అనేది ఒక అడ్వైస్ నేను తీసుకున్నా. సో, బిజినెస్ వైస్ ఆఫ్‌కోర్స్ హి ఈస్ ఎ మాస్టర్ మైండ్. కానీ ఆ ఆస్పెక్ట్‌లో మేబీ నేను కొంచెం నేర్చుకోవాలేమో గానీ ఆన్ సెట్ ఇవన్నీ ఉండి ప్రీ ప్రొడక్షన్, పోస్ట్ ప్రొడక్షన్ చూసుకొని నా అంతట నేనే నేర్చుకున్నా. మీ మీ చాయిస్ ఆఫ్ జోనర్ ఏంటండి? ఇంకా ఫిగరింగ్ ఔట్ ఇప్పుడే కదండీ స్టార్ట్ అయింది. నాకైతే పర్సనల్‌గా సూపర్ హీరో ఫిల్మ్స్ ఇలాంటివి ఇష్టం. అలాంటి వాటికి మనకు ఆడియన్స్ ఉన్నారా? లేదా? అలాంటి మార్కెట్ ఉందా? ఇవన్నీ మేబీ లేటర్ ఇన్ ఫ్యూచర్ విల్ ఫిగర్ ఔట్. సూపర్ హీరో కథ దొరికితే ఏ హీరోతోని చేయాలనుకుంటున్నారు? కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. అంటే నాకు ఫేవరెట్ హీరోస్ ఉన్నారు. కానీ వాళ్ళకి సూట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. సో, కథ దొరికినప్పుడు ఆలోచిస్తా. ఓకే. నాని నితిన్ గారు. హియర్ హియర్. హాయ్ హాయ్ అండి. మైసెల్ఫ్ హేమమాలిని. హాయ్ సో, యాక్చువల్లీ ఇందాక పోస్టర్ గురించి వచ్చింది మాట్లాడుతూ అండ్ ఇప్పుడు మీరు వెనకాల చూసుకున్నా కూడా మీరే మధ్యలో ఉన్నారు మరి పోస్టర్‌లో. ఇప్పుడు మ్యాడ్ కదండి మనోజ్, అశోక్, డీడీ. సో అశోక్ మధ్యలో ఉండాలనే మధ్యలో ఉంటానండి. అదేమి నేనేదో అందుకనే వీడియో చేసామండి. యాహ్! బట్ ఎనీవేస్ ట్రైలర్ అయితే చాలా చాలా బావుంది. అండ్ ఐ విష్ ఎవ్రీవన్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ మీ పరంగా చూసుకుంటే ఈ పట్టు అంటే మీరు ఆల్రెడీ వీడియోస్‌లో కూడా చేశారు. హీరో ఎవరు? హీరో ఎవరు? అని చెప్పి కథే హీరో అన్నారు. ఆ కథలో మీ ముగ్గురిలో ఎవరు హైలైట్ అవుతారంటే ఏం చెప్తారు? కథ హీరో అనలేదండి. ఎంటర్‌టైన్‌మెంట్ హీరో అన్నాం. అది ఎంటర్టైన్మెంట్ అండి. పక్కనే వంశీ ఉన్నాడు. మళ్ళీ కథ అంటారు మీరు. ఎంటర్‌టైన్‌మెంట్ హీరో అండి. ఆల్ ది వెరీ బెస్ట్. లాస్ట్ క్వశ్చన్ అండి. నారాయణ నితిన్ గారు హాయ్ అండి. ఇక్కడండి. హాయ్. ఎక్కడ ఎక్కడ ఇందులో హాయ్. ముగ్గురు పోలీస్ డ్రెస్సులు కూడా వేసుకున్నారు. ఏమైనా యాక్షన్స్ ఏమైనా ఉంటాయా మీకు? థియేటర్లో చూడండి మరి. మరి యాక్షన్ అంటే ఒక రేంజ్ యాక్షన్ కదండి, కొద్దిగా ఉంటుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే పంచులన్నీ చాలా బాగున్నాయి. కానీ ఒక పంచు కొంచెం తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేసేలాగా అనిపించింది నాకు. అది ఏంటండి అది? అది తెలుగు వాళ్ళని ఇన్సల్ట్ చేస్తూ కాదండి, మామూలుగా మనోళ్ళే ఎక్కువ రచ్చలు చేస్తారు, మనోళ్ళే ఎక్కువ అంటే ఇప్పుడు మ్యాడ్ అనే సినిమా కూడా మన దగ్గరే కదండి ఫస్ట్ వచ్చింది, అలానే మ్యాడ్గా ఉంటారు మన జనాలు అనే ఉద్దేశంతోనే అన్నానండి. ఓకే. నార్ని నితిన్ గారు. డైరెక్టర్ గారిని అడగండి నెక్స్ట్ టైం. నార్ని నితిన్ గారు. ఈ క్వశ్చన్ సరే, తర్వాత క్వశ్చన్ ముగ్గురికి అంటే సో ట్రైలర్ అంతా బాగుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ రీసెంట్గా ఐపీఎల్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి క్రికెట్ ఫేవర్ నడుస్తుంది కాబట్టి అంటే మీరు నలుగురు సెట్లో ఉన్నప్పుడు ఎప్పుడైనా ఈ టీమ్స్ గురించి మేము ఎలా సరదాగా బయట ఫైట్ చేసుకుంటామో, అరే నేను అది మీరు ఇదని, మీ నలుగురు మధ్య కూడా అలా నువ్వు ఆ టీము నేను ఈ టీము అని ఏమన్నా ఫైట్ జరుగుతుందా సరదాగా? ఫైట్స్ ఏం అవ్వండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు క్రికెట్ ఆడే రూమ్లో అని ఒకరోజు కొట్టేసుకున్నాం అనమాట కూర్చొని. అది అవుట్ కాదు అలా అని. దాని మించి పెద్ద గొడవలు ఏమి ఉండవండి మా మధ్య. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మీడియా ఫర్ యువర్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ సో మచ్.